అందరికీ నమస్తే. మంచిగున్న రానుల్లా మరి యాల్టి తీన్మార్ వార్తలు చూద్దామా? అంతకన్నా ముందు హెడ్లైన్స్. టీఆర్ఎస్ ను టీఆర్ఎస్ చేయాలనే డిమాండ్, అట్లయితేనే తెలంగాణ సెంటిమెంట్. కారు రేసింగ్ వెనకాల పెద్ద కథ, పెడితేనట 200 కోట్ల వృధా. మేడిగడ్డ మీద విజిలెన్స్ ఎంక్వైరీ, సారీ వివరాలు చెప్తలేడట. మరి రోడ్డు మీద పడ్డ దరఖాస్తులు ఎమ్మటే చేయాలంట అమలు. మల్లన్న గోవా టూరు చేసిండు బోటు షికారు. అవునబ్బా, ఇంతకు భారత రాష్ట్ర సమితి ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా? ప్రాంతీయ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉన్నా సరిపోతుంది. ఒకవేళ జాతీయ పార్టీ అయితే కర్ణాటకలో పోటీయే చేయలే, ఇప్పుడు సొంత రాష్ట్రంలో సుతా ఉత్తకతే ఆయే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ను ఏ లెవెల్ పార్టీ అనాలే? కేసీఆర్ సారు దేశ్కి నేతనా కాదా? నెల రోజుల కాంచెల్లి చాలా మందికి డౌట్లు వస్తున్నాయి. ఇక పార్టీలో ఏం జరుగుతుందో తెలుసునా? చూస్తుంటే బీఆర్ఎస్ మళ్ళా టీఆర్ఎస్ అయ్యేటట్టున్నదుల్లో. పార్టీ ఆఫీస్ లో పార్లమెంట్ మీటింగ్లు అవుతున్నాయి కదా. భారత రాష్ట్ర సమితి వద్దు, తెలంగాణ రాష్ట్ర సమితి ముద్దు అంటున్నారట చాలా మంది. తెలంగాణ కోసము రాష్ట్రం కోసం పుట్టిందనే సెంటిమెంట్ పోయింది, పబ్లిక్ లో పార్టీ పల్సగైంది, పాత పేరు పెడితేనే బాగుంటది అని పెద్దలకు చెప్తున్నారట గులాబీ లీడర్లు. ప్రత్యేక రాష్ట్రం కోసం అని పార్టీ పెట్టి 21 ఏళ్లు నడిచి 2 మాటలు గెలిచి ఏడాది కిందట తెలంగాణ పేరుతోటి తెగదింపులు చేసుకొని పార్టీలకెళ్లి తెలంగాణ పదాన్ని, జెండాలకెళ్లి తెలంగాణ పటాన్ని వీకేసిండ్రు. తెలంగాణ హాలత్ మార్చేసినాం, దేశాన్ని కూడా ఈ లెవెల్ కు తీసుకుపోవాలి. పార్టీకి తెలంగాణ పేరుంటే పక్క రాష్ట్రాలలో నాదానైతది, ఎవరికి ఎల్జేయరని భారత రాష్ట్ర సమితి పెట్టుకుని బయలుదేరిండ్రు. ఇక మాది జాతీయ పార్టీ, మా లీడర్ దేశ్కి నేత అని మహారాష్ట్రాల మీటింగ్ల మీద మీటింగ్లు, ఆంధ్రాల లీడర్ కండువాలుగప్పుడు ఒరిస్సా లీడర్ కొంచుడు ఓ చిన్నగా నడవలే. పక్క రాష్ట్రాలలో ఎంత ఫాయిదా అయిందో గానీ తెలంగాణలో పార్టీ పేరు మారినాక ఫస్ట్ ఎలక్షన్ లోనే కారు పార్టీ కొట్టింది. టీఆర్ఎస్ ఉండాలని అప్పుడు చెప్పలేని వాళ్ళంతా పార్టీ ఓడినాక చెప్తున్నారు అన్నట్టు. ఇప్పుడు కూడా మైకుల ముంగట మాట్లాడే ధైర్యం చేస్తలేరు గానీ కడమ పార్టీలు గిదే సలహా ఇస్తున్నాయి. టీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టీఆర్ఎస్ గా మార్చుకు ఇప్పటికైనా మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ గా అట్లా డిపాజిట్ దొరుకుతాయని చెప్పి అంటున్నా. రామన్న కూడా మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ తోటే పార్లమెంట్ ఎలక్షన్లకు పోవాలని పిలానేసిండు. రేపు బీఆర్ఎస్ ఎంపీలు ఉండకపోతే పార్లమెంట్ లో తెలంగాణ అన్న పదమే మాయమయ్యే ప్రమాదం ఉన్నది. నీ పార్టీలకెళ్ళి తెలంగాణ పేరునే తొలగించిన మూర్ఖత్వ పార్టీని. అందుకే బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ చేద్దాము అంటున్నారట లీడర్లు. సరే అని మారిస్తే జాతీయ పార్టీ అన్నోళ్ళు ఏడాదికే వెనకపోయిరని ఢిల్లీలో ఇంకిత పల్సగైతారా. ఓడిపోతే గాని తెలంగాణ యాదికి రాలేదా అని మనోళ్ళు ఎడ్డిస్తారు. ఏదైతే అదైందని బీఆర్ఎస్ ఉంచితే పార్టీలో తెలంగాణ పేరే గతిరిచ్చిన వాళ్ళు తెలంగాణ గురించి ఇక మాట్లాడతారు అనబట్టిరే. ఓటమికి పేరు మార్పు ఎంత కారణమో తెలియదు గాని మళ్ళీ ఇప్పుడు మార్చిన పరిశానే మార్చకున్న పరిశానే పో. అరే ఎవరివయ్యా, పాత గవర్నమెంట్ లో ఆఫీసర్లకు ఇలువ లేదు, స్వేచ్ఛ లేదు, అంతా సర్కార్ చెప్పినట్టే చేసేదన్నది. చల్, అంతా జూటా మాటలు. ఫుల్ స్వేచ్ఛ ఉండే, ఏది చేయాలనుకుంటే అది చేసేటోళ్ళు బాగా చెప్తా. పడనోళ్లే బీఆర్ ఆఫీసర్లు అదని ఇదని ఏదేదో మాట్లాడినరు. బద్నాం చేయాలని ఉత్త పుణ్యానికి బట్టగాల్చి మీదేసిండ్రబ్బా. ఏంది నమ్ముతలేరా? అట్లయితే గీ సార్ పనితనం చూడాల్సిందే. ఆఫీసర్ అంటే అరవింద్ కుమార్ సారే పో. రూల్స్ గీల్స్ పక్కకు నోకి కార్ సర్కార్ కార్ రేసింగ్ కోసము ఒక్కడే మస్తు కష్టపడ్డాడు. అప్పట్లో ఎంఎస్డిఏ కమిషనరు, స్పెషల్ సిఎస్. ఎలక్షన్ కోడ్ ఉన్నా, క్యాబినెట్ ఓకే అనకున్నా, ఎవరు పర్మిషన్ ఇవ్వకున్నా 55 కోట్ల భయానా ఇచ్చేసిండు. మరి అది కూడా ఎట్లా? ఫేస్ టు ఫేస్ మీటింగులు లేవు, చర్చలు లేవు, ఫోన్ లో మాట్లాడిండు, ఆన్లైన్ లో పైకం పంపిండు. ఇదంతా నడిచింది ఎప్పుడంటే మొన్న ఎలక్షన్ టైంలోనే. ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చిందంటే ఫిబ్రవరిలో పెట్టవలసిన కార్ రేసింగ్ పోటీలు క్యాన్సల్ అయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ లాపర్వా చేసింది. హైదరాబాద్ పతారా తగ్గిస్తారా, 100 కోట్ల బిజినెస్ అవుతుండే అని మాజీ మంత్రి కేటీఆర్ సార్ గుస్సా అయ్యిండు. టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జన్ కంపెనీ, ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. రాష్ట్రానికి వచ్చేదంటే నిరుడు పెట్టినప్పుడే 3 రోజుల ముందు సందే ట్యాంక్ బండ్ చుట్టూరా ట్రాఫిక్ ఆపేస్తే సుక్కలు అగుపడ్డాయి పబ్లిక్ కు. పట్నం అవతల పెట్టుకుంటే ఏమాయే, ఔటర్ రింగ్ రోడ్ మీద నడిపేదేందని మస్తు గరం అయ్యిండ్రు. అయినా ఏమన్నా ఫాయిదా అయిందా అంటే సర్కార్ సౌలతులు చేస్తే ఖర్చులు పెట్టుకున్న కంపెనీ వాళ్ళు లాస్ అయ్యిండ్రు. కథ అంతా తెలిసి కూడా కంపెనీ వాళ్ళని పక్కకు పంపి అంతా మా గవర్నమెంటే పెట్టుకుంటుందని 55 కోట్ల అడ్వాన్స్ ఇచ్చిండు మన అరవింద్ సారు. ఇప్పుడు పోటీలు క్యాన్సిల్ అయ్యే వరకు భాగవతం బయటకు వచ్చింది అన్నట్టు. ట్రాక్ ఎక్స్పెండిచర్ 20 కోట్లు. హైదరాబాద్ రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక
35 కోట్లు ఖర్చు పెట్టారట. వాళ్ళకి ఇచ్చిన 55 కోట్లు ఇంకా కట్టాల్సిన ఇంకో 55 కోట్లు. మరి వీటన్నిటితో రాష్ట్రానికి వచ్చింది ఏంది? ఎవరికి చెప్పకుండా పైసలు ఎట్లా ఇచ్చినావు, రూల్స్ ఎందుకు తప్పినావు, ఆ పైక నువ్వే కట్టాలి, వారం రోజులలో ఆన్సర్ చెప్పాలని నోటీసులు పంపింది సర్కార్ పెద్ద ఆఫీసర్ మేడము. కానీ ఏ మంత్రికి తెలియకుండా గంత పైకం పంపే ధైర్యం సార్కెట్లు వచ్చిందో. అందరు ఎలక్షన్ బిజీలు ఉంటే సార్కు మాత్రం కార్ రేసింగ్ల మీద మనసు ఎందుకు గుంజిందో తెలియదు. కానీ కార్ పోటీలు పెడితే మాత్రం అల్కగా 200 కోట్లు లాస్ వస్తున్నట. మీకున్నటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని, రాష్ట్ర ఆస్తుల్ని, రాష్ట్ర వనరుల్ని వాళ్ళ తాకట్టు పెట్టేసి నీ బాధంతా రాష్ట్ర బాధలాగా మార్చేస్తే ఎట్లా మీరు? ఇల్లు కట్టమని ఓ బిల్డర్ కు గుత్తకిచ్చినాం, సుట్టం సూప్ లెక్క అప్పుడప్పుడు పోయి చూసి వస్తున్నాం తప్పితే ఏ స్టీల్ వాడిండు, ఏ సిమెంట్ వాడిండు, ఉష్కేంది, ఇటుకేంది, మాలేంది, గీలేంది ఏది చక్కగా చూడలే. రంగులేసి చుట్టాలను దోస్తులను అందరిని పిలుచుకొని దావతిచ్చి ఇళ్లలోకి పోయినాం. ఓ 2-3 ఏళ్ళు కాగానే ఆనలకు చెత్త గురుస్తుంటే ఊకుంటామా? బిల్డర్ను పిలిచి 4 జోపిడ్చి పెడతాం. ఇంటికే గిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇక 1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టుకు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? మరి గిదేంది? మేడిగడ్డను మేడి పండు లెక్క ఎందుకు కట్టినరో విజిలెన్స్ ఎంక్వైరీ షురు అయింది. ఇక హైదరాబాద్ లో ఉన్న ఇంజనీర్ల హెడ్ ఆఫీస్ కు విజిలెన్స్ వాళ్ళు వచ్చి రికార్డులన్నీ చెకింగ్ చేసిండ్రు, కావాల్సినవి పట్టుకపోయిండ్రట. వాళ్ళు రాగానే పెద్ద ఇంజనీర్ మురళీధర్ రావు సార్ బయటకు వచ్చిండు మీడియాని ఎడ్డించుకుంటా. లోపట ఏం నడుస్తుంది సార్ అని విలేకరులు మర్యాదగా అడిగితే పబ్లిక్ పైకం తోటి కట్టిన ప్రాజెక్టు గురించి అడిగితే గంత గుస్స అయితే ఎట్లా సారు? కారేసుకొని సప్పుడు కాకుండా వెళ్ళిపోయిండు. మొన్న మేడిగడ్డ కాడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు కదా, అందులో సుత కరెక్ట్ వివరాలు చెప్పలేదట మురళీధర్ రావు సారు. హైదరాబాద్ లోనే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఉన్న 12 ఆఫీసుల్లో 50 మంది ఆఫీసర్లు చెకింగ్ చేసిండ్రు పొంటెల కమానం. ఫస్ట్ డిజైన్ ఎట్లుంటే ఎట్లా కట్టిండ్రు, ఏ రోజు ఏమైంది, ఎన్ని నీళ్ళు ఎత్తిపోసిండ్రు అనే వివరాలు తెలుసుకుంటుర్రు అన్నట్టు. విజిలెన్స్ టీమ్ వచ్చింది, వాళ్ళ డీ గారు వాళ్ళందరూ తీసుకొని అడిగిన రికార్డు తీసుకొని దాన్ని పర్సనల్ తీసుకొని సమర్పిస్తాం. మేడిగడ్డ పిల్లర్లు ఎందుకు గుంగినాయో తేలుస్తానికి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తామని సర్కార్ అంటే లేలే సిబిఐ ఎంక్వైరీకి ఉత్తరం రాయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీనికి ముందే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ షురు అయిందన్నట్టు. భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంపై వాడివేడి చర్చ జరిగింది. మొన్నటి ఎన్నికల్లో పరాభవం ఎదురైన కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, మనోనిబ్బరంతో ముందుకు సాగాలని సూచించారు ముఖ్య నేతలు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 సిపిఐ గెలుచుకోగా మిగతా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. విభేదాలు పక్కన పెట్టి నాయకులంతా కలిసికట్టుగా చెమటోడ్చాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో రోజుకో నియోజకవర్గం మీద ఇంత సీరియస్ గా చర్చలు నడుస్తుండగా మరోవైపు ఆ పార్టీ ముఖ్య నాయకుడు గోవాలో కష్టపడుతున్నాడు ఇష్టంగా. బాడికి తాళ్ళు బందవస్తు కట్టిండ్రు, చలో ఇక గాని. ఇంత పోవుడే పోవుడు, గాల్ల చక్కర్లు కొడతంటే ఫుల్ ఖుషి అయితన్నట్టుంది మల్లన్నకు. పారాగ్లైడింగ్ అంటారు దీన్ని. అంత దూరం పోయి వాపస్ వస్తున్నాడు చిన్నగా. ఇటు చూడురి, వారెవ్వా నల్లద్దాలు పెట్టి బోట్ స్టీరింగ్ పట్టిండుల్లో. పక్కకున్నోళ్ళు బుగ్గులు పడుతుంటే సారు ఇంకింత జోరు పెంచిండు. ఇంతకు ఇదేడనో చెప్పలే కదూ, గోవాల మేడ్చల్ లీడర్లను దోల్కపోయి గోవాల పొట్టు ఎంజాయ్ చేసిండు పాత మంత్రి సారు. మల్లన్న మజాకన సూడురి అని ఈ 2 వీడియోలు పబ్లిక్ లకెడిసిండు. కానీ ఓ దిక్కు పార్లమెంట్ ఎలక్షన్ లా ఎట్లా గెలిచాలనో తెలవక తెలంగాణ భవన్ లా దినాం పొంటెల కమానం మీటింగులు నడుస్తుంటే సారేమో టూర్లకు పోయి ఎంజాయ్ చేయబట్టే. మల్లన్నంటే అట్లుంటది మళ్ళా. మొన్నటిదాకా ఎట్లుండే, ఊరూరికి ఆఫీసర్లు వచ్చిండ్రు, ఏ తిప్పలున్నా దరఖాస్తులు తీసుకున్నారు. పింఛన్లు, ఇండ్లు, రేషన్ కార్డులు, ఫ్రీ కరెంటు, నెలకు 2,500, గ్యాస్ సబ్సిడీ, ఇట్లా ఎవరికి ఏది కావాలంటే అది టిక్కు పెట్టి ఫోటో అంట పెట్టిస్తే రసీదు జింపిచ్చిండ్రు. ఇక అన్ని కంప్యూటర్లకు ఎక్కించి ఎవరికి ఏం కావాలనో ఇస్తామన్నారు. అయితే
అవు 6 గ్యారెంటీల దరఖాస్తులే. మనోడు అట్టపెట్టెల పట్టుకొని బండి మీద పోతుంటే హైదరాబాద్ బాల్నగర్ కాడ రోడ్డు మీద పడిపోతే పబ్లిక్ చూసిండ్రు. ఆఫీసర్ల కాడ ఉండాల్సినవి మీ దగ్గర ఎందుకున్నాయి, 7 గంట పోతున్నావని అడిగిండ్రు. ఓ ఆఫీసర్ ఇస్తేనే హైత్ నగర్కి వెళ్ళి కుకట్పల్లికి తీసుకుపోతుండట కంప్యూటర్లకు ఎక్కిస్తానికి. ఇక కుత్బుల్లపూర్ల గీ తమ్ముడు 2 కట్టలు పట్టుకోబోతుంటే ఇలేకర్లు చూసిండ్రు. ఇంట్లో ఏమని చెప్పిరా? అగనట ఇంట్లో కూకొని ఆన్లైన్లకు ఎక్కియమని ఇచ్చిరట ఆఫీసర్లే. పబ్లిక్ గంతగనం లైన్లు కట్టిస్తే గింత లాపరవ చేస్తారా అని రచ్చయ్యే వరకు గా 2 ఉత్తమ ఆఫీసర్లను సస్పెండ్ చేసిండు జిహెచ్ఎంసీ పెద్ద ఆఫీసర్ సారు. ఇక మహబూబ్ నగర్ లా కారు కార్యకర్తల మీటింగ్ పెట్టినాక గిట్లన్నది కవితక్క. జనవరి 9 అవుతుంటే కూడా మరి పెన్షన్ల ఊసెక్కడా లేదు. అక్కడనో ఇక్కడనో 2-3 జిల్లాలల్లో ఉద్యోగస్తులకు జీతాలు వేసిండ్రు. 200 యూనిట్ల కన్నా తక్కువ మీకు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టకూరి మీరు. 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే అస్సలు ఊకోం, మా తడాక ఏందో చూపిస్తామంటున్నారు. 100 రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ సిద్ధంగా ఉండాలి. మళ్ళా మనం ఉద్యమం చేపట్టాల్సి ఉంటది. ప్రజల తీర్పును గౌరవిస్తాం, ప్రతిపక్షంలో మరింత సమర్థవంతంగా మా బాధ్యతను నిర్వర్తిస్తాం, ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఇచ్చిన హామీలు తీర్చే విధంగా ప్రజల తరపున పోరాడతాం, సర్కార్ విధానాలు ఎండగడతాం, పబ్లిక్ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తాం, జరిగిన పొరపాట్లపై సమీక్షించుకొని మరింత బలమైన శక్తిగా ఎదుగుతాం అని చెప్తారు ఓడినోళ్ళు ఎవరైనా. కానీ బీఆర్ఎస్ పార్టీలనే గమ్మతున్నది పోన్రి. ఓడిపోయిన 4 రోజులకు ఓటమికి అసలు కారణం తెలిసిందట శ్రీనివాస్ గౌడ్ సార్కు. దేశమంతా చేసినాం, మా దగ్గరకు వచ్చే వరకు వాళ్ళ పుకార్ల అందరు మోసపోయింది. అగనట దేశమంతా బీసీలను గౌళ్లను ఒక్క మాట మీదికి తెస్తే పడనోళ్ళు పుట్టించిన పుకార్లు నమ్మి మోసం చేసిండట ఎలక్షన్ల. ఈ జాతి అంతా మేలుకతో ఉండదు, నిద్రపోతుంది ఆ సమయంలో. మంత్రి పదవి నుండి సారు గంత చైతన్యం చేసినాక ఓట్ల టైంలో గట్లెట్లా నిద్రపోయిండ్రో. ఇంతకు మీ మీద పుట్టించిన పుకార్లేంది గాళ్ళు ఎవలేసినన్నా. 100,000 ఎకరాల కబ్జాలు కదా, నన్ను ఢీ కొనడానికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఏకమైన అన్నాను కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పాలమూరు పబ్లిక్ కు దుఃఖం ఆగుతలేదట ఇప్పుడు. ఇలా ఏడుస్తున్నారు, పోతే కళ్ళ నీళ్ళు వచ్చి దోలు బోర్ ఏడుస్తున్నారు. అన్న ఇట్లా అయిపోయినా మాకు దిక్కు లేకపోయి ఎట్లా. ఇన్నేళ్ళంటే మంత్రి పదవి బిజీలు ఉండి బీసీలను పురాగా చైతన్యం చేయనట్టుండ్రు. ఈ కాంచి ఫుల్గా అదే పని మీద ఉండుర్రి సారు, మళ్ళా తాపకు నిద్రపోకుండా గెలిపిస్తారేమో. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నదంటే 6లో 7 రోజులుంటే అందులో 3 రోజులు దరఖాస్తులు పట్టుకొని తిరుగుడే. సోమవారం నాడు కలెక్టరేట్లలో కాగితాలు సమర్పించుడు, మంగళవారం శుక్రవారం హైదరాబాద్ వచ్చి ప్రజావానికి ఫిర్యాదు అవ్వుడు. ఆఫీసర్లు తీసుకుంటున్నారు, మీ తిప్పలు తీరుస్తామని మాటిస్తున్నారు. మరి ఇవాళ ఏమైందో చూద్దాం పండ్రి. ప్రజావాణి అనుడు కంటే కబ్జా కంప్లైంట్ల వాణి అనుడు కరెక్టేమో. అవు మరి 33 జిల్లాలకెళ్ళి భూముల కాగితాలు పట్టుకొని 100 మంది వచ్చిండ్రు కంప్లైంట్ ఇస్తానికి. ఆర్మీలో పనిచేసే గీ సార్ భూమి కబ్జా చేసిండట మాజీ మంత్రి గారు. మంత్రిగా జగదీష్ రెడ్డి, తమ్ముడు నాయన గుణగాని అంబయ్య వీళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ మొత్తం అందరి భూములు కబ్జా పెట్టుడు. జనగాంలకి కాక తండ్రి అప్పట్లో తెల్లోళ్ళతోటి కొట్లాడినందుకు గవర్నమెంట్ 2 ఎకరాలు ఇస్తే పాత ఎమ్మెల్యే గారి కన్ను పడ్డదట. ఇంతకుముందున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కన్ను పడ్డా సార్. ఆయనే అధికారులను కలుపుకొని ఇక్కడ పంటలు ఎత్తలేరు, ఒట్టిగానే ఉన్నది భూమి ఇది అని తప్పుడు రాయించి దాని మీద పట్టా రద్దు చేద్దామని. హైదరాబాద్ రామంతపూర్ లో రైల్వే ఎంప్లాయీస్ భూములు మింగుతుండ్రట కారోళ్ళు. ఉపేందర్ రెడ్డి, కాసారి జ్ఞానేశ్వర్, వీరేష్ కుమార్ వీళ్ళు కబ్జాల మీద ఉండి మమ్మల్ని రాణిస్తలేరు సార్. మెదక్ జిల్లా తూప్రాన్లో 20 ఏళ్ల కింద కొన్న భూమి సీలింగ్ ల్యాండ్ అని గుంజుకున్నారట. టీఆర్ఎస్ లో జయపాల్ రెడ్డి అని చాలా పవర్ఫుల్ లీడర్ అక్కడ లోకల్ తూప్రాన్లో. సో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. సీలింగ్ ల్యాండ్ అయితే ఆడికంటే చేశాను అడిగాను, మాకు ప్రోబేట్లో పెట్టారు. యాదాద్రి జిల్లా వలిగొండలకి తాత భూమికి సూటి పెట్టిండ్రట ఉత్తములు. మా భూమి అధ్యక్షం కబ్జా పెద్ద మనుషులు టీఆర్ఎస్ నాయకులు కబ్జా పెట్టించారు. లోకాయుక్తి పోయినాం, కోర్టుకు పోయినాం, ఎక్కడ పోయినా పని అయితే లేదు. కాచిగూడలకి అవ్వ గుడి భూములే బతుకుతుంటే కబ్జా పెట్టి ఎల్లగొట్టాలని చూస్తుర్రట కొందరు. 80 ఏండ్ల అందులో ఉండి కానీ ఇప్పుడు వెళ్ళిపోమంటుంది. గుడి కిందికి ఉంది, అది మనం కబ్జా చేసుకోవాలి. ఇవాళ వచ్చిన వాళ్ళ దాంట్లో 30% భూములు కబ్జాలు ధరణి బాధలోలే. సూర్యాపేటలో గవర్నమెంట్ ఆఫీసులకు పెట్టిన బండ్లకు కిరాయిలు ఇస్తలేరని లొల్లి చేసిండ్రు వీళ్ళు వచ్చి. సంవత్సరం నుంచి బిల్లులు రావట్లేదన్నా, మా అంగన్వాడి బిల్లులే రావట్లేదు. మా పరిస్థితి ఘోరంగా ఉంది, కుటుంబాన్ని పోషించే పరిస్థితి కూడా లేదు. జాబుల సర్దుబాటు పేరు మీద మోసం చేసిండ్రని, జీతాలు పెంచుతలేరని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు వచ్చిండ్రు ప్రజావానికి. 500 కుటుంబాలు రోడ్ల పడినాయి. కేసీఆర్ చేసిన అన్యాయం వలన కలెక్టర్ ఆఫీస్
ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు, ఆర్డీఓ అరొక్కడికి మేము అందరూ చెప్పుకున్నాం మా విన్నపం. మేము 22 సంవత్సరాల సంధి చేస్తున్నాం. మాకు ఇదివరకు జీతాలు పెరగలేదు. 7,000 6,000 తోటి చేస్తున్నాం. ఇక ప్రజావాణితోనికి అక్క కొలువు వచ్చింది. కానిస్టేబుల్ జాబ్ చేస్తున్న పెన్విటి ఓ టక్కర్ల కాలం చేస్తే అక్క ఆంధ్రాలో పుట్టిందని జాబ్ ఇయ్యలేదట అప్పట్లా. మొన్న ప్రజావాణికి వచ్చి సీఎం సార్ కి చెప్తే రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో జూనియర్ అసిస్టెంట్ కొలువు వచ్చింది. ఇవాళ ఏహే ఎప్పుడు గవ్వే స్కీములు, గవ్వే ఆఫర్లు, గవ్వే ముచ్చట్లు చెప్తే ఎవరు నమ్ముతారు? అప్డేట్ కావాలి, మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ట్రెండ్కు తగ్గట్టు ఫాలో కావాలి, డెవలప్ కావాలమ్మా. ఇంకా కౌన్ బనేగా కరోడ్పతి, లక్కీ లాటరీ, అగ్వమిత్తికి లోన్లు ఇస్తాం, మీరు పెట్టిన పైసలకు ఎక్కువ మిత్తి ఇస్తామని ఎంతకాలం నమ్మిస్తాం? పబ్లిక్ ఏది చెప్తే నమ్ముతారో చూడాలి. దేనికోసం ఆశగా ఎదురు చూస్తున్నారో దాని మీద పడాలి అనుకున్నారేమో, సీదా దీనికే సూటి పెట్టిండ్రు. హలో, మీరు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు పెట్టిరు కదా, 5 లక్షలు మీ అకౌంట్లో ఇస్తాం, బ్యాంక్ వివరాలు చెప్పుర్రి. హలో, మీకు గ్యాస్ సబ్సిడీ ఓకే అయింది, పైకం అకౌంట్లో ఇస్తాం, మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పుర్రి. ఇక మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ లంకే కలిపితే చాలు. రైతు భరోసా కోసం మీ అకౌంట్ నెంబర్ రాయాలి, లింక్ పంపిస్తాం, వివరాలు నింపుర్రి అని ఫోన్లు వస్తాయి. అబ్బా, ఇట్లా దరఖాస్తు పెట్టంగానే అట్లా పని అయిందని ఆశపడి అడిగిన వివరాలు చెప్పిండ్రనుకో, మీ అకౌంట్లు ఊడ్చేసి నున్నగా గుండ్లు కొడతారు. గట్ల ఫోన్లు వేసేది సైబర్ దొంగలు. మరి ఎటువంటి ఓటీపీ గానీ ఇటువంటి లింక్స్ గానీ గవర్నమెంట్ పథకాల కింద పంపించడం జరగదు. గదన్నట్టు 1,25,00,000 దరఖాస్తులు వస్తే కొంట పోయి ఆన్లైన్లకు ఎక్కిస్తున్నారు. దొరికిండ్రా మోకా అని సైబర్ దొంగలు ఫోన్లు వేసి మీ అప్లికేషన్ ఓకే అయింది, బ్యాంక్ వివరాలు చెప్పమని అడుగుతురట. నియంగానే సర్కార్ ఆఫీస్కి వెళ్ళి అనుకొని టక్క చెప్తే మన అకౌంట్లో ఉన్న పైకం మాయం చేస్తుర్రు ముదురుగాళ్ళు. ఎవరు ఫోన్లు వేసినా అస్సలు నమ్మకుర్రి. ఎందుకంటే మీ అప్లికేషన్ చెక్కింగ్ చేస్తానికి ఆఫీసర్లే మీ ఇంటికి వస్తారు. ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి ఎవ్వలేం చెప్పినా ఆశ ఓకుర్రి, ఆగం కాకుర్రి. అబ్బాబాబా ఏం చలి పెడుతుందబ్బా, 2-3 చెదర్లు కప్పుకున్నా అస్సలు ఆగుతలేదు. పొద్దుగాల లేవాలంటేనే సుక్కలు కానొస్తున్నాయి. నీళ్ళలో చేయి పెడితే ఈడ్చుకొస్తుంది అనుకో రాదుండ్రి. పొద్దు మాపు చలిగాలు దోలుడు దినామింత ఎక్కువైతుంది. సంక్రాంతి పండుగ దగ్గరకు వచ్చింది కాబట్టి మస్తిగం ఉన్నది. శివరాత్రి దాకా మనకి వణుకుడు తప్పదు. మన కాడిట్లుంటే మన కిందుండే రాష్ట్రంలో చూడుండ్రి ఎట్లున్నదో. అంతటా చలి కొనుకుతుంటే తమిళనాడు ఆనలకు దడుస్తుంది. రోడ్లన్నీ చెరువులైతే బండ్లు పోతానికి మస్తు తిప్పలైతుంది. బండ్లు ఖరాబ్ అయితే నూక్కపోతున్నారు. తొవ్వ కడ్డం పెట్టిన గేట్లు డివైడర్లే కొట్టుకోబోతున్నాయి. గిడనైతే గుడి మొత్తం నీళ్లతో నిండిపోతే అండ్లకెళ్ళే పోయి దర్శనం చేసుకొని వస్తున్నారు భక్తులు. షతీర్లు ఆనకోట్లు వేసుకున్నా ఆగుతలేవంటే ఏ తీర్ల జంపుతున్నాయో చూడుర్రి. బంగాళాఖాతంలో వాయుగుండం పుట్టి ఆనలు సరిచి కొడుతున్నాయి. ఉతార్లుండే ఏరియాలలో పబ్లిక్ ను ఏరే జాగలకు తీసుకుపోతున్నారు. సముద్రంలకు చేపల వేటకు పోవద్దని ఆడదేసిండ్రు ఆఫీసర్లు. ఇంకో 6 రోజులు గట్టిగానే పడతాయట. పోరలకు తిప్పలైతదని స్కూళ్ళు కాలేజీలకు నిన్నటికెళ్లే సెలవులు ఇచ్చిండ్రు. 18 జిల్లాలల్లా ఆగమాగం ఉన్నది. నెల కిందట్నే ఆనలతోని 100 కోట్లు నష్టమైతే ఇప్పుడు మళ్ళో పరిగదే పరిస్థితి. ఏందో ఏమో పోన్రి, కొత్తేడాదిలో సుత తమిళనాడు పబ్లిక్ నిమ్మలం లేకుండా అయింది. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.